కుంభరాశి వారికి జూలై 3వ తేదీ గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే కుంభరాశి వారికి రేపటి రోజున రాత్రికి రాత్రే మీ తలరాత అనేది మారబోతుంది. మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనేటువంటి ఒక చిన్న కామెంట్ కూడా మీరు రాయండి. ఇక కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీరు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఎప్పుడు కూడా వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచితనము, పట్టుదల అధికంగా ఉంటాయి. ఎవరిని కూడా బాధించరని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక మంది శత్రువులు కూడా వీరికి అవుతారనమాట. కోపం వచ్చినా ఎక్కువసేపు అనేది ఉండదండి. అలాగే ఒకరిపై కుళ్ళు, కుతంత్రాలు, అసూయ అనేది వీరికి అసలు ఉండవన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అసలు కోరుకోరండి. అలాంటి వ్యక్తులే కారండి. కానీ వీరికి మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా ఉంటారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కూడా ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి వ్యక్తిత్వాన్ని కారణంగా ఈ యొక్క కుంభరాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారండి. అలాగే ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టినటువంటి మనస్తత్వం అనమాట. ఒకరిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు, అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తే వీరికి అసలు నచ్చదు. ఇతరులకు చెప్పేటువంటి విషయాలు కూడా నిజాలు ఏమిటనే విషయాన్ని గుర్తించి ఈ యొక్క కుంభరాశి వారు చాలా త్వరగా గ్రహించగలుగుతారు. అలాగే వీరికి ఆలోచించేటువంటి డిఫరెంట్గా ఆలోచించేటువంటి వ్యక్తిత్వం కూడా కలిగి ఉంటారండి. అలాంటి మనస్తత్వం వల్ల వీరందరినీ కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట. అందరూ వీరిపై ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటారు. వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరిపైన జెలస్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ జెలస్ కారణంగానే అనేక రకాలైనటువంటి కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు, కొంతమంది వ్యక్తులు ఏంటంటే కనుక ప్రయత్నం చేస్తూ ఉంటారండి. అయినప్పటికీ వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది కాబట్టి, అందరికీ సహాయం చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి వీరికి ఎలాంటి కీడు అనేది జరగదు. అలాగే రేపటి రోజున రాత్రికి రాత్రే మీ జీవితంలో అనేక మార్పులు తప్పకుండా చోటు చేసుకోబోతాయండి. అలా ఎందుకు అంటున్నానంటే కనుక మీ ఇంట్లో కేవలం మీరు ఎంతో ఇష్టమైనటువంటి ఆ దైవానుగ్రహం ఉంది, మీకు తోడై ఉంది కాబట్టి మీకు అధిక మొత్తంలో ధనం అనేది తప్పకుండా లభించబోతుంది. ఆ పరమశివుడే మీ ఇంట్లో కొలువై తీరుతాడని చెప్పుకోవచ్చు. తప్పకుండా మీకు రేపటి రోజున అధిక మొత్తంలో ధనం అనేది తాండవిస్తుంది. అలాగే ఎన్నో రోజుల నుంచి మీరు అప్పులు చేసి ఎంతో మదన పడిపోతూ ఉన్నటువంటి మీ జీవితంలో అనేక రకాలైనటువంటి మలుపులు తిరిగి మీ జీవితం, మీ దశ అనేది తిరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఎవరైనా సరే మీరు ఇప్పుడు వడ్డీకి తీసుకున్న డబ్బులు కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఎవరికైనా మీరు అప్పు ఇచ్చినటువంటి సందర్భాలు కావచ్చు. ఒకవేళ మీరు అప్పు తీసుకున్నట్లయితే వడ్డీ లేకుండా ఆ అప్పుని మాత్రమే కట్టాలని వారి మనసు అనేది తప్పకుండా మారిపోతుందని చెప్పుకోవచ్చు. మీకు కొంచెం వడ్డీని కూడా తగ్గుతుందనమాట. అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చింటే కనుక ఆ ధనం అనేది మీకు తప్పకుండా రాత్రికి రాత్రే మీ ఇంట్లో వచ్చి చేరుతుంది. వారు అసలు ఇవ్వరు, ఇంకా మనం మర్చిపోదాము అనుకునేటువంటి వ్యక్తులు కూడా మీ అప్పుని తిరిగి మీకు తప్పకుండా ఇస్తారనమాట. అలాగే రేపటి రోజున మీకు ప్రయాణాల విషయంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు రేపటి రోజున మీరు సంపాదిస్తారండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కూడా తప్పకుండా తీసుకుంటారు. ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మీకు రేపటి రోజున మీ మనసుకు మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, మేము రాసిన పరీక్షలో మేము ఉత్తీర్ణత అవుతాము అనేటువంటి అవకాశాన్ని అలా మీకు తప్పకుండా రేపటి రోజున అనే భావన కలుగుతుందండి. తప్పకుండా మీకు ఉద్యోగంలో మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా మీకు రేపటి రోజున కనిపిస్తుంది. రేపటి రోజున మీకు ఏది పట్టినా అంతా బంగారమే అవుతుందన్నమాట. అదృష్టమే అదృష్టం. అలా అదృష్టం అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. మీరు ఏదైనా కానీ అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్త వ్యవహరించాల్సినటువంటి సమయం అయితే కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో చేయని పొరపాటుకు కూడా మీరు కొన్ని సందర్భాల్లో నిందపడాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొంచెం సహనంతో, ఓపికతో ఉంటే ఆ పొరపాటు నుండి మీరు బయటపడతారనమాట. ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాల్లో ముందు జాగ్రత్తగా కూడా కొంచెం ఉండాలి. ఖచ్చితంగా రేపు జూలై 3వ తేదీలో మీకు రాత్రికి రాత్రి మీ దశ అనేది తిరగబోతుందన్నమాట. అదృష్టం అనేది తప్పకుండా మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఎన్నో మార్పులు మీకు చోటు చేసుకుంటాయండి. ఎన్నో మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక జీవితంలో విలువైన విశేషమైన ప్రయత్నంతో మీరు అనుకున్నది దక్కి తీరుతుందండి. ప్రారంభించిన పనుల్లో సక్రమంగా మీకు విఘ్నాలన్నీ తొలగిపోయి క్రమంగా మీరు వేసుకున్న ప్రణాళికలో ముందుకు సాగండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. కాస్త విషయంలో కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు సాగితే
ఆస్తిని వృద్ధి చేసుకుంటారు. ఇంకా రేపటి రోజున మీకు తప్పకుండా కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయండి. అలాగే మీకు మీ తాలూకా ఆస్తిపాస్తులన్నీ కూడా కోర్టులో ఏదైనా కూడా మనం ఇరుక్కొని ఉంటాయి కదండి, ఆ పత్రాలనేటివి కానీ ఇంకా ఏదైనా సమస్యల నుంచి బయటపడి మీకు ఆస్తి తాలూకా ఒక శుభవార్త అనేది మీరు తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. చెడు విషయాలను పక్కన పెట్టేసేయండి. అలాగే చెడ్డ వాళ్ళతో కూడా మీరు పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తాయి. ఎవరితోనూ భావోద్వేగాలను పోవద్దు. రేపటి రోజున మీకు మీ జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయండి. తోబుట్టులతో, దగ్గరి బంధువులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. వీరితో మీ అనుబంధం మరింత బలపడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంటికి సంబంధించినటువంటి కొన్ని శుభకార్యాలు లేదా అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుపుతారని మీ పిల్లల ప్రగతి ఎంతో సంతోషాన్ని మీకు రేపటి రోజున ఇస్తుంది. తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మీ బంధం మరింత మధురంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తాయండి. ఇంట్లో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నూతన శక్తిని, చైతన్యాన్ని అందిస్తూ ఉంటాయన్నమాట. మరింతగా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా సరే వాటిని మీరు ధైర్యంగా అధిగమించి త్వరగా కోలుకుంటారండి. మీకు మానసిక ప్రశాంతత కూడా తప్పకుండా చేకూరుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఏదైనా కానీ మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఉద్యోగస్తులకు రేపటి రోజున మీ జీవితంలో నూతన విజయాలకు బాటలు వేస్తుందండి. మీ శ్రమకు ప్రతిభను గుర్తించి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకత, ఆలోచనలు, నైపుణ్యాలపై అధికారులను ఆకట్టుకుంటాయి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయండి. ఇవి మీ కెరీర్కు ఎదుగుదలకు దోహదపడతాయని చెప్పుకోవచ్చు. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. టీం వర్క్తో అద్భుతాలు సాధిస్తారు. ఆర్థికంగా మీకు శుభసూచకంగా ఉంటాయి. అధిక మొత్తంలో అది ఎక్కడి నుంచైనా సరే మీకు ధనం అనేది తప్పకుండా రేపటి రోజున మీ చేతికి అందుతుందండి. అలా మీకు రేపటి రోజున పట్టిందలా బంగారం అవుతుందన్నమాట. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చగలుగుతారు. ఆర్థికంగా మరింత మంచి లాభాలను అందిస్తాయండి. స్థిరత్వాన్ని కూడా పొందుతారు. వ్యాపారస్తులకు రేపటి రోజున మీ వ్యాపార విస్తరణకు నూతన విజయాలకు అనుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మకత, వ్యాపార వ్యూహాలు మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. కొత్త స్వాములు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. మార్కెట్లో మీ పరపతి పెరుగుతుంది. పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందుంటారు. మీ వ్యాపారం లాభాల బాటలో పయనిస్తుంది. విద్యార్థులకు చాలా చక్కగా, అనుకూలంగా మీ విద్యా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. చదువు పట్ల మీ ఏకాగ్రత, ఆసక్తి రెట్టింపు అవుతాయి. కొత్త విషయాలను సులభంగా గ్రహించగలుగుతారండి. పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచి విజయం సాధిస్తారు. మీ గురువులు, తల్లిదండ్రుల సమక్షంలో నుండి పూర్తి సహకారం, మీకు ప్రోత్సాహం లభిస్తాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సరైన సమయం. వివాహిత జీవితంలో రేపటి రోజున ప్రేమ, ఆనందం, సాన్నిహిత్యంతో నిండి ఉంటాయన్నమాట. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢంగా మారుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని పరస్పర మద్దతుతో ముందుకు సాగుతారు. అలా కలిసి ఆనందకరమైనటువంటి క్షణాలను గడుపుతారు. మీ దాంపత్య జీవితంలో నూతన ఉత్తేజం వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ప్రేమికులకు ఈ కాలం మీ ప్రేమ బంధానికి నూతన వసంతాన్ని తెస్తుందన్నమాట. మీ మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయతలు రెట్టింపుతాయి. మీకు రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా కూడా ఉంటుంది. మరింత అనుకూలతను పెంచుకోవడానికి మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. దేవాలయంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అరటి పండ్లు కానీ, లడ్డులను కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకు, మరి ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదంగా పంచిపెట్టండి. మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు కలుగుతాయి. ఈ యొక్క కుంభరాశి వారు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితంలో సాఫీగా ముందుకు వెళ్ళాలంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి. శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను సేవిస్తూ పూజిస్తూ ఉండండి. గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వలన జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. ఈ కుంభరాశి వారు నిత్యం మీ ఇంట్లో దీపారాధన కూడా చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ యొక్క కుంభరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మెరిసే కాంతి దృష్టి శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈ రాశి వారి గురించి మీరు తెలుసుకున్నారు కదా. తప్పకుండా మీకు అంతా కూడా రేపటి రోజున అన్ని విధాలుగా కూడా శుభసూచకంగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.